వ్యూయర్స్ డబల్ హై న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సూచన. మహిళా రోడ్డుపై బైఠాయించి నిరసన. నా కుమారుడికి తండ్రి బీఆర్ఎస్ నాయకుడే. ధీమ్సా నృత్యాలతో పవన్ కు స్వాగతం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా 2001లో పార్టీని ప్రారంభించడమే కాకుండా 13-14 సంవత్సరాలలో తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాటు మరి ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, 10 సంవత్సరాల పరిపాలన ఈ దేశానికి ఆదర్శంగా రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ మన గ్రామీణ ప్రాంతంలో నీళ్లు, కరెంటు లేకుండా సుమారు 65 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్లకు కేసీఆర్ గారి నాయకత్వం, వారికి ఉన్నటువంటి విజన్ అనేది ఏందో ఆ 10 సంవత్సరాల స్వర్ణయుగాన్ని ప్రజలు చూసిర్రు. మరి 27వ తేదీన జరిగేటువంటి ఆవిర్భావం మా అందరికీ, మా ఇంట్లో ఒక పండుగ రోజు, మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండోది, రేపు ఎల్లుండి మీకు గోషామైల్ కానివ్వండి, నాంపల్లి కానివ్వండి, కార్వాన్ కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్, ఈ మీటింగ్లన్నీ రేపు ఎల్లుండి శ్రవణ్ గారు, కాలేరు వెంకటేష్ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. రెండోది, అన్ని నియోజకవర్గాలలో 12, 13వ తేదీన కూడా నియోజకవర్గాల్లో మీటింగ్ జరుగుతాయి. 20వ తేదీన ఈ నెల ఇక్కడనే భవన్లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. మరి ఆ తర్వాత 27వ తారీఖున ప్రతి డివిజన్లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం, బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవడం, బంటింగ్లు కానీ, బ్యానర్లు కానీ, కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని మరి చలో వరంగల్ మహాసభకు మరి బయలుదేరి వెళ్ళడానికి మేము రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, సింపథైజర్స్, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఎందుకంటే ఆ బ్రహ్మాండమైనటువంటి స్వర్ణయుగాన్ని మీరు చూసిండ్రు, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చూసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 1.5 సంవత్సరాలు మరి ఏమి జరుగుతుందో మన కళ్ళ ముంగట మనం చూస్తున్నాం. ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు, రైతాంగం ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు, మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు, మరి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కేసీఆర్ గారికి సంఘీభావం తెలపడానికి మరి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకే.
సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సూచించారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లె గ్రామాన్ని చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సందర్శించి తనిఖీలు చేపట్టారు. ఇక ముందుగా ప్రాణహిత నదీ తీరాన్ని సందర్శించి పడవలు నడిపే యాజమానులు, మత్స్యకారులతో మాట్లాడారు. సరిహద్దులలో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరించినా, కదలికలలో తేడా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సరిహద్దు గుండా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి వివరాలు నమోదు చేశారు. అనంతరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రొయ్యలు పడాయి రొయ్యలు కూడా దీంట్లో ఇప్పుడు ఇదో తీరు ఉన్నది ఏంది ఈ వల ఏంది బాగా పలసగా ఉన్నది వేసి మొత్తం గుంజుడే వస్తుంది. ఓకే ఎంత లోతు ఉంటుంది ఇది? లోతు బాగానే ఉంటుందా? లోతు 3 బార్ల లోతు ఉంటుంది. ఇప్పుడు ఇది మడిగేనా? ఇది కుర్ర కాడికి వెళ్ళి మడుగు గడ్డల కాడికి వెళ్ళి మొత్తం 15 ఫీట్ ఉంటుందా? అడుగు అంతా మనం ఈత కొట్టినప్పుడు అడుగు అంతా అడుగు అందది అడుగు అందాలంటే ఎక్కడ అందుతుంది? అడుగు కిందికి పోతా బాగా బాగా కిందికి పోవాలి. అయిపోయిందని చెప్పలే. ఓకేనా? ఇంకా రైట్ బాబు ఆడాలి మరి. ఓకే తీసుకున్నట్టు కాదు బాల్ పడితే మళ్ళీ ఇంకోటి తీసుకోండి. ఇంకోటి ఆడుతున్నారా బాబు? ఆడినా కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో అంజిమ్మ అనే మహిళ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మాజీ బీఆర్ఎస్ నాయకుడు జూకంటే మోహన్ రెడ్డి తనతో సహజీవనం చేయడంతో కుమారుడు జన్మించాడని వెల్లడించిన అంజిమ్మ, గతంలో నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో భర్త పేరు జూకంటి మోహన్ రెడ్డి పేరు ఉందని తెలిపారు. అంజిమ్మ గత నెల రోజుల క్రితం రేషన్ కార్డు, ఆధార్ కార్డుల నుంచి మోహన్ రెడ్డి పేరు తొలగించి పేరు శివరాములు అనే వ్యక్తి పేరు పెట్టించి మోహన్ రెడ్డి తన కుమారుడిని మోహన్ రెడ్డి తండ్రి అని ఆందోళనకు దిగారు. అంజిమ్మ తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. భీష్మించి కూర్చున్నారు. నాకు ఆధార్ కార్డు కొట్టిస్తారు, ఫ్లాట్ అమ్ముకుంటాడు, 3 పిల్లలకి ఇప్పిస్తారు, అలా కొడుకు కట్టాడు, వేరే పేరు పెడతాడు. అటు ఓడ కావాలి. కావాలి ఎస్ఐలను అందరినీ జబ్బులు పెట్టుకుంటాడు మోహన్ రెడ్డి. ఎస్ఐని కానీ ఓళ్ళని కానీ ఎంతమంది ఎస్ఐలు అంతమందిని జబ్బులు పెట్టుకుంటాడు మోహన్ రెడ్డి. ఈ ఊళ్ళే నాకు న్యాయం జరగాలంటే మీరే, మీకు నమస్కరించుతున్నా. దయచేసి నాకు ఇల్లు లేదు, మాకు నాన్న లేడు, ఎవరు లేరు. 11 తారీఖు నాడు కేసు చేసిన, అట్లా కూడా ఇంకా చర్య తీసుకుంటలేరు వీళ్ళు ఎస్ఐ. మళ్ళా దేని టెస్ట్ చేయించమంటే అట్లా దేని టెస్ట్ రమ్మంటున్నా నేను. అసలేడు మన కేసు నమోదు చేస్తే చేస్తామా అన్నాడు, ఊకున్నాడు. ఆయన శివరాంలో పెట్టిండు నా భర్త మోహన్ రెడ్డి. శివరాంలు అంటే వాళ్ళు తీసుకురా అంటున్నా. మోహన్ రెడ్డి గారు నాకు DNA టెస్టులు కావాలి, ఆధార్ కార్డులు కావాలి మెయిన్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. డుమ్రిగూడలో పెద్దపాడులో రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గర్భిణులకు కిట్లు, పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేశారు. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత వాహనంపై చాపరాయ వాగు దాటి కొంత దూరం పవన్ వెళ్లారు. ఇక అక్కడి నుంచి కాలినడకన పెద్దపాడుకు వెళ్లారు. దీని సానుంచాలు డప్పు వాయిద్యాలతో గిరిజనులు పవన్ కు తమ గ్రామానికి ఆహ్వానించారు. గోకవరం మండలంలో క్రైస్తవ సంఘాలు దైవజనులు ప్రవీణ్ పగడల ఆత్మశాంతి చేకూరాలని విడిచిపెట్టిన కుటుంబానికి ఓదార్పు ఆదరణ కలగాలని శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక పరిశుద్ధ యోహాన్ లూథరన్ దేవాలయం నుండి మండలంలో క్రైస్తవులు పంచాయతీ కార్యాలయం వరకు, అక్కడ నుండి ప్రధాన రహదారి గుండా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ మానవాహారం నిర్వహించారు. అనంతరం మండలంలోని క్రైస్తవ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. దైవజనులు ప్రవీణ్ పగడల ఆత్మకు శాంతి చేకూరాలని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ శాంతియుత ర్యాలీలో సుమారుగా 500 మంది క్రైస్తవులు పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ శాంతి ర్యాలీలో ఆయా సంఘాల నుండి విశ్వాసులు, సంఘ సేవకులు, అదేవిధంగా ఆయా మతాలకు సంబంధించిన స్నేహితులు అనేకులతో కలిసి శాంతి ర్యాలీలో ఈ విధంగా పాలు పంపులు పొందడానికి ప్రధాన కారకులైన మరి రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారికి ఈ విధంగా మేము
నివాళులు అర్పించడానికి మా క్రైస్తవ సంఘాలు అదేవిధంగా అనేక రకాల మతాలకు విశ్వాసాలకు సంబంధించిన వారు కలిసి జరిగిస్తున్న ఈ శాంతి ర్యాలీని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజుల నుండి ప్రవీణ్ పగడాల గారు ఆయన యొక్క మరణం మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా మన భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో అదేవిధంగా ప్రపంచంలో అనేక మూలల సొంత ఇంటిలో వ్యక్తి చనిపోయినట్లుగా భావించిన విధానం మనం చాలా దినాల నుండి చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా భారతీయులు. మన స్కూల్ నుండి ఒక ప్రతిజ్ఞ మనం నేర్చుకుంటాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను అంటూ ఉంటాం. ఎవరైనా దీన్ని చేస్తున్నారో లేదో మీకే తెలుసు. కానీ క్రైస్తవులమైన మేము మా పుట్టుక నుండి ఇది మా భారతదేశం, భారతీయులందరూ మా సహోదరులని మేము భావిస్తాం ప్రగాఢంగాను. అదేవిధంగా భారతదేశం కూడా ఒక లౌకిక రాజ్యం, అన్ని మతాలు అన్ని కులాల వారు కలిసి జీవించే చక్కని రాజ్యం. నేటికి కూడా ఆ విధంగానే మేము జీవిస్తూ ఉన్నాం. కానీ కొంతమంది మతోన్మాదులు మరి చేస్తున్న వాటిని బట్టి క్రైస్తవం పైన జరుగుతున్న ఈ దాడులు మరి ఇది మంచిది కాదని అనుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులు ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణించకముందు ఆయన మరణాన్ని గురించి కొన్ని సంఘటనలు తెలియజేసిన తర్వాత ఆయన మరణించిన దాన్ని బట్టి క్రైస్తవ లోకానికి ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ శాంతి ర్యాలీ మేము జరిగిస్తూ ఉన్నాం. కానీ మరి ఏదో కక్షతోనూ కార్పణ్యాలతో కాదు. మేము అన్ని మతాలను ప్రేమిస్తూ ఉన్నాం, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాం. ఈ సమయంలో క్రైస్తవులకు, క్రైస్తవ సేవకులకు, క్రైస్తవ సంఘాలకు ప్రభుత్వ అధికారులు చక్కని రక్షణ భద్రత కలిగించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ దినాన్ని మరి పోలీసు వారు అదేవిధంగా అనేక మంది అధికారులు సహకరించిన విధానాన్ని బట్టి వారందరికీ వందనాలు చెల్లిస్తూ మా స్థానిక సంఘాలు విశ్వాసులందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ప్రవీణ్ పగడాల గారు విడనాడి వెళ్ళిన కుటుంబానికి మరి గవర్నమెంట్ వారు సపోర్టుగా ఉంటూ అందించవలసిన సహకారాలు అందించాలని, మరి ఏ క్రైస్తవ బోధకుడికి కానీ విశ్వాసులకు కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదని మేము ఈ సమయంలో మరి విన్నవించుకుంటూ మా ప్రార్థన ఆలకించవలసిందిగా ఏలిన వారిని అందరినీ కోరుతూ ఉన్నాం. సమాజానికి ఇక్కడ కూడి ఉన్నటువంటి దైవజనులకు, క్రైస్తవ శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు, ప్రభుత్వ అధికారులకు నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియులారా, మరి ఈరోజు మేము చేస్తూ ఉన్నటువంటి శాంతి ర్యాలీ ఒక విషయాన్ని తెలియజేయడానికి మేము చేస్తూ ఉన్నాం. అదేదనగా మరి మేము దేశాన్ని ప్రేమించేవారము, దేశాన్ని గౌరవించేవారము, దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి మంచివారిగా తయారు చేయడంలో, బలహీనులను బలవంతులుగా చేయడంలో, శక్తిహీనులను శక్తివంతులుగా చేయడంలో, మరి అనేకమైన రుగ్మతలు, మానసిక వ్యాధులు, అనేక రకాలైన కుటుంబాన్ని నాశనం చేసేటువంటి అనేక విషయాల్లో నుండి మనుషులను విమోచించి వారిని రక్షించి డ్రగ్స్ నుంచి సమాజం, భారతదేశం లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ కావడం కోసం సంఘాలు, పాస్టర్లు, దైవజనులు, సేవకులు, క్రైస్తవులు, నిజానికి ప్రతి క్రైస్తవుడు తోటివాడిని ప్రేమించడమే ప్రభు మాకు నేర్పించిన విషయం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే విషయాన్ని మేము తీసుకొని మేము అందరినీ కూడా ప్రేమించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. గత కాలంలో రాజమండ్రిలో జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన మన ప్రియులు ప్రవీణ్ పగడాల గారు మరణము మాకెంతో వేదన కలిగజేసింది. క్రైస్తవ సమాజంలో ఒక ఆలోచన ఏర్పడింది. క్రైస్తవుల కొరకు ఎవరు నిలబడగలుగుతారు? క్రైస్తవులు మరి ఎవరిని మరి హింసించేవారు కాదు, కానీ క్రైస్తవుల మీద ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి? ఎందుకు క్రైస్తవం పట్ల ఇంత ద్వేషము? ఒకసారి సర్వ సమాజము క్రైస్తవులు చేస్తూ ఉన్న కార్యాలని జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులు సంఘానికి విరుద్ధంగా కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతాలా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అడవిని తొలగించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని నేను వేడుకుంటున్నా. ఇది అభయారణ్యమే కాదు, మన నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ అంటూ ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి పలువురు నటీనటులు విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయము తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, నటి దియా మిర్జా, నటుడు జాన్ అబ్రహాం, పలువురు తెలుగు హీరోయిన్లు కూడా ఈ విషయంపై స్పందించారు. కాగా ఊర్వశి రౌతీలా ఇటీవలే సంక్రాంతికి విడుదలైన బాలయ్య డాకు మహారాజులో కీలక పాత్రలో కనిపించిన విషయము తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద వైద్య సేవలు నేటి నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. సోమవారం నుంచి రాష్ట్రంలో వైద్య సేవలు నిలుపుదల చేస్తున్నట్లుగా ఆశ ప్రకటించిన విషయం తెలిసింది. క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తక్షణమే 500 కోట్ల బకాయిలు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో తమకు రావాల్సిన 3,500 కోట్ల బకాయిలు, తమ ఇబ్బందులను స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘ నేతలు చంద్రబాబుకు వివరించారు. అయితే త్వరలో మరొక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారం కనుగొందామని సీఎం వారికి సూచించారు. అనంతరం వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో ఆశా నేతలు చర్చలు జరిపారు. మంగళవారం నిధులు విడుదల చేస్తామని అధికారులు తెలియజేశారు. అనంతరం వైద్య సేవలు పునరుద్ధరించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆశా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం విడుదలైన నిధులు మొత్తం బకాయిలను సరిపడకపోయినప్పటికీ సీఎం హామీని గౌరవిస్తూ రాష్ట్ర ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకుని SHA కార్యవర్గం మంగళవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ కింద నగదు రహిత సేవలు మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు. గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సింగరాయకొండ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ హజారతయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ దామోదర్, ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు స్వీయ పర్యవేక్షణలో సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద టంగటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో అక్రమంగా గంజాయి చలామణి తరలింపు చేస్తున్న 4 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్లగా గంజాయి తరలిస్తున్న రాజుగారి తోట గుంటూరుకి చెందిన గాజుల రాజు, చిత్తూరు జిల్లా అంజూరుకి చెందిన పల్లం కిరణ్, ఒరిస్సా రాష్ట్రం కోరాట్పుట్కి చెందిన భీమాకోర, కాజా కీలాలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడంతో పాటు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపినట్లుగా తెలిపారు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బంది వెంకటరావు, MV కృష్ణారావు, శ్రీను, సుబ్బారెడ్డి, మహేష్, నాగార్జున, జయరాం, రమేష్లను ఎస్పీ దామోదర, DSP శ్రీనివాసరావు అభినందించారు. ఈరోజు మేము కాంగ్రెస్ గారు మా సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఇప్పుడు తహసీల్దారు పంచాయతీ తీసుకొని కోరిగడ సమాచారం జరిగింది. 11 మంది వ్యక్తులు ఉన్నారని, గంజాయి కొట్టుకున్నారని ఇక్కడ వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి పారిపోతుండగా వాళ్ళని కొట్టుకొని వాళ్ళ దగ్గర చెక్ చేస్తే 4.5 కిలో సుమారు వాళ్ళ దగ్గర గంజాయి, వాళ్ళ యొక్క ఫోన్లను స్వాధీనం చేసుకుంటుంది. వీరి యొక్క ముద్ద నలుగురు కూడా గాజు రాజు, పల్లం కిరణ్, భీమాకూర, కృష్ణ బిర్ద అనేటువంటి ఈ నలుగురు కూడా ఈ యొక్క గాజు రాజరత్నం గుంటూరులో ఉంటాడు. ఇతను కాలేజీలో కుబీపురం కాలేజీలో బీటెక్ చదువుతుంటాడు. ఇతను గంజాయికి అటాక్ట్ అయ్యి ఆ యొక్క గుంటూరు గతంలో కూడా వేరే కాలేజీ చదువుతూ అక్కడ అటాక్ట్ అయ్యి ఆడ కాలేజీ నుంచి పంపించేస్తే జరగడం జరిగింది. ఇక్కడ కూడా ఇదే కొనసాగిస్తున్నాడు. ఇతనికి అలాగే కిరణ్ అని చెప్పి ఇక కాలేజీలో నేటివ్ ప్లస్ అతను కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సూచన. మహిళా రోడ్డుపై బైఠాయించి నిరసన, నా కుమారుడికి తండ్రి BRS నాయకుడే. ధీమ్సా నృత్యాలతో పవన్ కు స్వాగతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.